నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు చేసిన పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలనతో జనం విసిగిపోయినప్పుడు కూటమి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సూపర్ 6 తో ప్రజల్లోకి వెళ్లారు. ఏదైతే ఈ సూపర్ 6 అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో విసిగిపోయిన జనం అటు చంద్రబాబు నాయకత్వం కావాలి, ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఈ కూటమిలో ఉన్నారు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా వీళ్లతో జత కట్టింది. డెఫినెట్ గా రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకున్నారు. కూటమిని 164 సీట్లు ఇచ్చి ఘన విజయాన్ని కట్టబెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ప్రజలు. సో అయితే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కూటమి సర్కారు అప్పటి నుంచే సూపర్ 6 హామీలు అమలు చేయడం మీద ఫోకస్ పెట్టింది. ఎందుకంటే అప్పటి వరకు కూటమి సర్కారు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విషయం చెబుతూనే ఉంది. అదేంటంటే హామీలు ఇస్తారు కానీ చంద్రబాబు అమలు చేయరు అని. కాబట్టి ఆ అపవాదుని కంప్లీట్ గా తుడిచిపెట్టేసేయాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు చేసిన పని వృద్ధాప్య పెన్షన్ ని పెంచడం. అప్పటి వరకు 2500, 2700 ఉన్న పెన్షన్ ని 3000 చేశారు, 4000కి పెంచారు. అక్కడి నుంచి ఏదైతే వికలాంగుల పెన్షన్ ఉందో ఆ పెన్షన్ ని కూడా 4000 నుంచి 6000కి తీసుకువెళ్లారు. సో ఆ వృద్ధాప్య పెన్షన్లు ఏవైతే పెంచి ప్రతి నెల కూడా ఇంటింటికి అమలు చేస్తున్నారో పంపిస్తున్నారో అది సక్సెస్ అయింది. ఆ తర్వాత సూపర్ 6లో గనక వచ్చినట్లయితే మిగిలిన పథకాలు ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వండి అని చెప్పేసి ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇవ్వండి అని చెప్పేసి కూడా అమలు చేశారు కూటమి సర్కారులోని పెద్దలు. ఆ తర్వాత స్త్రీ శక్తి 3 కోట్ల మంది ఇప్పటి వరకు ఆర్టీసీలో మహిళలు ప్రయాణం చేశారంటే మనం చెప్పుకోవచ్చు ఈ పథకం ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది అనేది. అలాగే అన్నదాత సుఖీభవ. సో అన్నదాతలకి ఎవ్రీ ఇయర్ ఇంతకుముందు ఏదైతే రైతు భరోసా ఇచ్చారో అలాగే సేమ్ పథకమే కానీ అన్నదాత సుఖీభవ అనే పేరుతోటి అంటే ఇంకా ఎక్కువ మొత్తాన్ని ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవ పేరుతోటి ఇవ్వటం జరుగుతుంది. అలాగే దీపం పథకం, దీపం 2.0 ఫ్రీ సిలిండర్స్ ని, గ్యాస్ సిలిండర్స్ ని ఇప్పుడు ప్రభుత్వం అందజేస్తోంది బిలో పావర్టీ లైన్ లో ఉన్న కుటుంబాలకి. ఇత్యాది పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. కాబట్టి అటువైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా నట్లు పడకుండా ఎక్కడా ఆగకుండా వెళుతూనే ఉన్నాయి. ఇటువైపు చూస్తే ప్రాజెక్టులు కూడా పరుగులు పెడుతున్నాయి. అటు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇటు అమరావతి ప్రాజెక్టు కావచ్చు, మొత్తం ఎక్కడా కూడా ఆగకుండా నిధులు సమకూరుతూ ఉన్నాయి. పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. పైగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి కంపేర్ చేసి చూస్తే గనక రోడ్లు ఎక్కడికక్కడ అధ్వానంగా ఉన్న రోడ్లు, ప్రభుత్వం ఏర్పడే నాటికి అధ్వానంగా గోతులమయంగా ఉన్న రోడ్లు కూడా ఇప్పుడు రోడ్లు కూడా సాఫీగా అద్దాల్లాగా పరుచుకుంటూ వెళుతున్నారు. సో ఈ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ పథకాలు అన్ని సమాంతరంగా వెళుతున్న క్రమంలో దీనిని ప్రజలకి తెలియచేయాలి అని ప్రభుత్వం భావించింది. అయితే గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఏ పథకం ప్రారంభించినా బటన్ నొక్కే ప్రోగ్రామ్ను దాన్ని పెట్టేవాళ్ళు. సో జనాన్ని అందరినీ సమీకరించడం, బటన్ నొక్కాను అంటే నేనిచ్చానని పదే పదే చెప్పారు. కాబట్టి ఎక్కడో కొంత ప్రజలు కూడా సొంత సొమ్మేమని ఇస్తున్నాడా అని విసిగిపోయారు. సో ఆ విసుగు చెంది విరక్తి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. సో అయితే దానికి భిన్నంగా వెళుతుంది తెలుగుదేశం పార్టీ. ఎక్కడ హంగు ఆర్భాటాలు లేవు. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమానికి పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేయటాలు లేవు. ముఖ్యమంత్రి బటన్ నొక్కుతూ పోజులు ఇవ్వటాలు లేవు. సో చాలా సింపుల్ గా ఆ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా అంటే ఇప్పుడు సూపర్ 6లో ప్రోగ్రామ్స్ మనం ఏవైతే 4 అమలు అయ్యాయని చెప్పుకున్నామో దాంతో పాటుగా పెన్షన్ కార్యక్రమం కూడా ఏదైతే సాఫీగా అమలవుతోందో అవన్నీ కూడా చాలా సింపుల్ గా ముఖ్యమంత్రి నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళిపోవటం, లేకపోతే లబ్ధిదారుల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళతోటి ముచ్చటించి వాళ్ళ నష్ట కష్టాలు అన్ని సుఖాలు లాభాలు అన్ని తెలుసుకుని వాళ్ళతో మాట్లాడుతూ మమేకమవుతూ వెళుతున్నారు. దీన్ని బట్టి ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అవుతుంది, దాన్ని సింపుల్ గా ఎంత గ్రాండ్ గా ఎంత ఎలివేట్ చేయొచ్చు సింపుల్ గానే ఖర్చు లేకుండా అనేది చేసి చూపించారు. ప్రజాధనం వృధా కాకుండా చూస్తున్నారు. సూపర్ 6 ప్రోగ్రామ్ ని సూపర్ సక్సెస్ చేస్తున్నందుకు గాను ప్రజలకి దీన్ని తెలియచేయాలన్న ఉద్దేశంతో రాయలసీమలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. అయితే రాయలసీమలోనే ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు అనేది డెఫినెట్ గా మాట్లాడుకుందాం. అయితే రాయలసీమలో
దీన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. అలాగే ఈ ప్రోగ్రాంకి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రుడు నారా లోకేష్, అలాగే చాలా మంది ఇతర మంత్రులు కూడా రాబోతున్నారు. సో అయితే ఇక చూసుకుంటే గనక రాయలసీమలోనే ఎందుకు పెట్టబోతున్నారు అనేది గనక చూస్తే, రాయలసీమలో ఎంత లేదన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత బలం ఉంది, అది కాదనలేని సత్యం. గత ఎన్నికల్లో అనేక చోట్ల రాయలసీమలో కూడా తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉండటం వల్ల ఓట్లు పోయాయి, కానీ వాళ్ళకి ఎంతో కొంత బలమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమలో ఉందనేది వాస్తవం. కాబట్టి అక్కడే ఫోకస్ పెట్టాలి. రాయలసీమ ఓట్లు కూడా మనం ఎందుకు తీసుకోకూడదు, రాయలసీమ ప్రజల్ని కూడా మనం ఎందుకు మెప్పించకూడదు, మనం చేస్తున్న మంచి పనులు, మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇవన్నీ ఉన్నాయో, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయో, వాటన్నిటినీ ప్రజలకి ఖచ్చితంగా వివరించి తీరాలి. వివరించినప్పుడే వాళ్ళకి తెలుగుదేశం పట్ల, కూటమి సర్కారు పట్ల, జనసేన పార్టీ పట్ల, భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్రంలో ఉందో ఆ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎలాగైతే నిధుల విషయంలో మనకి సహకరిస్తుందో, పనులు అన్నీ కూడా, ప్రాజెక్టు పనులన్నీ కూడా శరవేగంగా పరుగులు పెడుతూ ముందుకు వెళ్ళడానికి కారణం ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ఉందో, వాటన్నిటి పట్ల అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో రాయలసీమలో ఏర్పాటు చేస్తున్నారు. పైగా నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు మిగతా ప్రాంతాలు అంటే కృష్ణా, గుంటూరు, కోస్తా ప్రాంతాలు, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత విశాఖపట్నం, విజయనగరం, ఇలా మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎలాగైతే ఓటు బ్యాంకు టీడీపీకి కావచ్చు, అటు జనసేనకి కావచ్చు ఉందో, అదే విధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా ఓటు బ్యాంకు పెంచుకోవాలన్నదే కూటమి ఉద్దేశం. కాబట్టే రాయలసీమ జిల్లాలో ఈ సభని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇదే విధంగా ఏదైతే సూపర్ 6 సక్సెస్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నారో, ఒక ప్రోగ్రామ్ అంటే భారీ బహిరంగ సభ ఏదైతే ఇక్కడ రాయలసీమ జిల్లాలో నిర్వహిస్తున్నారో, అట్ ద సేమ్ టైం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఒకటి నిర్వహించాలి అనేది ప్లానింగ్ లో ఉందట. సో ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉందనే విషయం తెలుస్తుంది. సో దానిని కూడా ఫోకస్ చేయాలని డిసైడ్ అయింది కూటమి సర్కారు. సో అక్కడి ప్రజలకు కూడా మొత్తం అంతా కూడా వివరించాలని ఫిక్స్ అయ్యారు. సో ఇప్పుడు కూటమి సర్కార్ ఏదైతే రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఈ సభ నిర్వహించాలనుకుంటుందో, అక్కడి నుంచి మొత్తం ఒక 40-50 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు ఎక్కువగా తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. సుమారుగా ఒక 5 నుంచి 10 లక్షల లోపు జనం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు, అక్కడికి రావాలనుకునే ప్రజల కోసం రవాణా సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేయాలని దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అంతా కూడా రన్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో మరి కూటమి సర్కారు ఏదైతే ఈ సంక్షేమ పథకాలను రన్ చేస్తుందో వాటిలో బ్యాలెన్స్ రెండిటి గురించి కూడా అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా ఏవైతే పార్టీస్ ఉంటాయో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక మిగిలిన వాటిల్లో యువగళ నిధి, అలాగే ఆడబిడ్డ నిధి అనేవి 2 ఉన్నాయి. సో యువగళ నిధి గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇది నిరుద్యోగ భృతి లాంటిది. సో అంటే మనం ఉద్యోగాలు కల్పించడంలో ఆలస్యం అవుతున్నప్పుడు వాళ్ళు కోచింగ్స్ తీసుకోవడం కానీ, లేదా బుక్స్ కొనుక్కోవడం కానీ, లేకపోతే ఉద్యోగాలకి అప్లై చేసుకునే విషయంలో కానీ కొంత చేయూతను అందించాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తాము అని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్ని నెక్స్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసే ఆలోచనలో సర్కారు ఉంది. నెక్స్ట్ ఇయర్ లోపుగా దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయాలన్నది ప్రజెంట్ గవర్నమెంట్ బాగా పట్టుదలతో పనిచేస్తుంది. అందుకోసమే ఇప్పటికే అనేక కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ వర్క్ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా, అలాగే ఆ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో దానివల్ల ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా మనం చూడబోతున్నాం. అలాగే మిగిలిన ఎవరైతే ఈ ఉద్యోగాలు రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే ఉద్యోగాలు ఇవ్వగా మిగిలిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఈ యువగళ నిధి క్రింద 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆడబిడ్డ నిధి, ఇది కూడా 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్క ఆడపిల్లకి నెలకి 1,500 రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. సో ఈ హామీని కూడా వచ్చే ఏడాది నుంచి డెఫినెట్గా అమల్లోకి తీసుకురాబోతున్నట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. దీనికోసం
18,000 అంటే 15,000 నుంచి 18,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది అని అంచనా వేస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే సూపర్ 6 ప్రోగ్రామ్ ఎంత సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వబోతోంది అన్న విషయం కూడా మనం గమనించవచ్చు. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో మాత్రం తెలియచేయడం మర్చిపోకండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అటు సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల విషయంలో ఎలా ముందుకు వెళుతుంది, ఆ ముందుకు వెళ్ళడం విషయంలో మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.